తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల పదవులకు ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి రావడం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలు, బీసీలకు రిజర్వేషన్లు, పుష్కరాల నిధులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత, కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం అభివృద్ది పనుల ఆవశ్యకత వంటి అంశాలపై ఆయన జంగారెడ్డిగూడెంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యక్ష ఎన్నిక విధానంతో విజయం సాధించిన అభ్యర్థులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే విషయంలో 52 బీసీ ఉపకులాలకు ఏ విధంగా రిజర్వేషన్లు సర్దుబాటు చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఆలోచనది డైరెక్ట్ గా చేయటం పూర్వం కూడా అలా ఉండేది. జిల్లా పరిషత్ కూడా డైరెక్ట్ ఓటింగ్ ఉండేది. ఇలాగ కాకపోతే చాలా డిస్టర్బెన్స్, వీళ్ళని దాయటం, అనేక రకాల ప్రాబ్లమ్స్, కొట్టుకోవటం, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రమాణ స్వీకారం చేస్తాడు. మున్సిపల్ చైర్మన్ కానీ, కార్పొరేషన్ కానీ కొద్ది డెసిషన్స్ వెంటనే తీసుకుంటాడు కదా. ఇండిపెండెంట్లు ఎక్కువగా ఉంటారు. అంటే అన్ని రీజనల్ పార్టీస్ కదా. నేషనల్ పార్టీ అంటే అది వేరు. అన్ని రీజనల్ పార్టీస్ ఎంత అనుకున్నా ఏ రీజనల్ పార్టీ అయినా సరే కమ్యూనల్ బేస్డ్. అది సయోధ్య కుదుర్చుకోవటం కొద్ది కష్టం అవుతూ ఉంటుంది. ఇప్పుడు 52 కార్పొరేషన్ ఉన్నాయి కులాలు. ఏ బీసీకి ఇస్తారు? బీసీ అంటే 52 కులాలను సరిపడతారా? ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎట్లా అంటే పార్టీ ఇప్పుడు కొన్ని చోట్ల బీసీలకి ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ ఉంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంది. ఇది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం క్రియేట్ అయితే మళ్ళీ అదో ప్రాబ్లం అవుతుంది. మన మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీ కదా, చాలా గ్రాంట్స్ వస్తాయి. పుష్కర గ్రాంట్స్ కూడా తెప్పించుకుంటే ఈ అప్లాండ్ ఫ్యూచర్ అంతా కూడా జంగాడడం. కొద్దిగా అవి కూడా ప్రయత్నించి కొంత గ్రాంట్, పుష్కరాల గ్రాంట్ కూడా తీసుకొస్తే ఇది అది అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ఎలక్షన్ అయితే తప్ప నిధులు రావు. ఈ లోపల మనం పుష్కరాల నిధులు పట్టురావాలి. అప్లాండ్లో మనకు కావాల్సిన రోడ్లే అన్నీ వచ్చేసినాయి కదా. ఎవరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. సెంటరు ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ పడ్డాక తడికిలిపూడి కానించి షాపింగ్కి ఎక్కడికి వస్తున్నారు. గోపాలపురం ఇవన్నీ కూడా షాపింగ్కి ఎక్కడికి వస్తున్నారు. అలాగే చింతలపూడి. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రి అలాంటి కారు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి కదా. అంటే నిన్నే మినిస్టర్ గారిని కలిసి మొత్తం 10 మంది డాక్టర్స్ లేరు లిస్ట్ ఇచ్చి వచ్చాయి. ఆయన మొత్తం లిస్ట్ రాసి ఇచ్చాడు. బుట్టాడం హాస్పిటల్లో కూడా తక్కువ ఉన్నారు. ఇవాళ డెల్టా ఎంత సంతోషంగా చేపలు, రొయ్యలు పండించుకుంటున్నారంటే అప్పుడు మనం కట్టుబట్టే కదా, ఈ ప్రాజెక్ట్ కట్టుబట్టే కదా వాళ్ళు చేపల చెరువులు లేకపోతే కొట్టుకెళ్ళిపోను కదా. ఇప్పుడు అక్కడ డెల్టాని కాపాడుతూ ఇక్కడ ఇరిగేషన్ డెవలప్ అయింది కాబట్టి 50 సంవత్సరాలు అయింది ఏంటి ప్రాజెక్ట్ కట్టి. ఇప్పుడు ఎక్కడి వరకు పోద్ది? నరసాపురం వరకు పోద్ది. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, గణపవరం అన్నీ పోతాయి బ్రీచ్ అయితే. కంపల్సరీగా దాన్ని స్ట్రెంగ్థన్ చేయాలి. మన కమిటీ కూడా వచ్చింది. వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ బ్రీచ్ అయిపోయి రైట్లో వాళ్ళ పొలాలని పోయినాయి కదా. ఎంత అన్యాయం. 8 సంవత్సరాలు అయింది. 18లో దిగిపోయింది. వాళ్ళు ఏం తింటారు వాళ్ళు? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, సువర్ణ పుష్ప పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम कामाक्षी नमः ओम प्रादसमाय नमः ओम अनुसुमते नमः ओम बुद्धाय नमः ओम अनगाय नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमाय नमः ओम पद्ममार्गेन्द्राय नमः ओम देवी नमः ओम पद्मिनी नमः ओम श्री नमः ओम दारजनाश्री नमः ओम प्रेतपुष्पने नमः ओम शान्ताय नमः ओम शुक्लमार्गेन्द्राय नमः ओम श्रियाय नमः ओम ओम विष्णु वक्षस्थलवासिने नमः ओम विष्णुवत्ये नमः ओम प्रसन्नाक्षये नमः ओम दारदस्ये नमः ओम सर्वोत्तरवाण्ये नमः ओम नवदुर्गाय नमः ओम महाकाली नमः ओम ब्रह्म विष्णु शिवा ओम भुवनेश्वरी नमः ओम वरलक्ष्मी देवी नमः नानाविध पारमल वस्त्र अक्षतां समर्पयामि आ व्रतं ఏ దేవతను పూజ చేయవలను. పూర్వం ఎవరైతే ఈ వ్రతము ఆచరించున్నారో నేను ಎಲ್ಲರೂ సవిస్తారంగా చెప్తున్నాను, ప్రార్థిస్తుంటారు. గోమయంతో జరిగి మంటపం ఎత్తి అదోరక వైశ్వన్యంతో కొత్త బియ్యం పోసి నరుటికులు మొదలు పంచపాల్గొనులు కలిసి గల తోరమున దక్షిణను కట్టుకుని వరలక్ష్మీదేవి నానావిధ పక్ష మోక్షములు నివేదించి ప్రదక్షిణ చేసి ఇంకొక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలు అందరికీ కలుగుతాయి, సుఖ సంపదలను కలుగుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉంటుంది. వరలక్ష్మీదేవి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులో నిర్మాణ దశలో ఉన్న టిట్కో గృహాలను వచ్చే నెల 15 లోపు పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ప్రజల దృష్టి మళ్లించేందుకే వివేక హత్య కేసును మరోసారి తెరపైకి తెచ్చారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపణ. రక్షకులుగా ఉండాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్నారన్న కృత్తివెన్ను జడ్పీటీసీ రత్నకుమారి. బంటుమిల్లిలో జరిగిన ఘటనే దీనికి సజీవ సాక్ష్యమని ఆవేదన. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.